ఏమన్నా ఇటువంటి ఉగ్రవాదులకు నేర్పుతున్నారా? ఎందుకంటే ఇప్పుడు బహుశా మనం పైన క్యాంపుల్ని పైన పేలుస్తా ఉంటే వీళ్ళు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతారా ఇటువంటి టన్నెల్స్ తవ్వి? అటువంటిది కూడా ఉందండి. మనం ఏమనుకోవాలంటే మనం పాకిస్తాన్కి చాలా లాంగ్ రోప్ ఇచ్చాం, ఇప్పుడు కూడా ఇస్తున్నాం. ఇప్పుడు కూడా రియలైజ్ అయ్యి దారికి రండి, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బ్యాన్ చేయండి, వాళ్ళ లీడర్స్ ఎవరైతే కేసులు ఉన్నాయో వాళ్ళని మాకు అప్పగించండి, అంతే సమస్యలన్నీ సమస్యపోతాయి. ఇండస్ వాటర్ ట్రీటీ కూడా రీనెగోషియేట్ చేసి మళ్ళీ తిరిగి రీఇన్స్టేట్ చేయొచ్చు, ఎందుకంటే కేవలం సస్పెన్షన్లో ఉంది. ఇవన్నీ లాభదాయకం, మీకు మాకు ట్రేడ్ జరుగుతుంది, ఉభయ లాభం జరుగుతుంది. అలాగే మీరు డెవలప్మెంట్ చేసుకోగలిగే ఉద్దేశంలో ఉంటారు. ఇది చెప్తున్నా కానీ ఎంతవరకు వినిపించుకుంటారో వినిపించుకుంటే మంచిది. నా అభిప్రాయం ప్రకారం నెక్స్ట్ 48 అవర్స్లో పాకిస్తాన్ ఏమీ చేయదు. 48 అవర్స్ తర్వాత ఏదో ఒకటి చేయాలని చూస్తుంది. కానీ వాళ్ళు ఒక దుర్భరమైన యాక్ట్ చేశారు ఈరోజు. పూంచ్ అండ్ మేందర్ ఏరియాలో ఆర్టిషెల్లింగ్ చేసి సివిలియన్ ఏరియాలో బస్ స్టాండ్లో నుంచున్న మామూలు ప్రయాణికుల్ని దాదాపు 15+4 19 మందిని చంపేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక్కడే వస్తుందండి మాక్ డ్రిల్స్ వల్ల ఉపయోగం. ఎప్పుడైతే ఈ ఆర్టిషెల్లింగ్ ఫస్ట్ అక్కడ కొంచెం మీకు ఆర్టిషెల్లింగ్ బోర్డర్ ఏరియాస్లో జరుగుతుంటే ఒక విజ్ సౌండ్ వస్తుంది గాల్లో. ఆ విజ్ సౌండ్ రాగానే షెల్టర్ తీసుకోవాలన్నమాట. ఒకవేళ అంత సమయం లేకపోయినా కానీ ఫస్ట్ బ్లాస్ట్ అయినప్పుడల్లా కనీసం, ఎందుకంటే దాని తర్వాత కనీసం 27 రౌండ్లు వస్తాయని గ్యారంటీ పెట్టుకోవాలి. అటువంటిది అప్పుడు షెల్టర్ తీసుకోవడం మంచిది. ఇప్పుడు వీళ్ళందరూ క్షతగాత్రులు అంటే అయిన వాళ్ళంతా ఇక్కడ షెల్టర్ తీసుకోకపోవడం వల్లే వాళ్ళు అటువంటిది జరగాల్సి వచ్చింది. అందువల్ల ఈ మాక్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మాక్ ట్రైనింగ్ ఏంటంటే ఇది కేవలం మిలిటరీ వల్లే కాదు, న్యాచురల్ కెలామిటీస్ ఒరిస్సాలో కొన్ని 2-3 సంవత్సరాల క్రితం వందలాది విలేజెస్ని ఖాళీ చేసి డెప్త్ ఏరియాస్కి తీసుకొచ్చారు. అది సక్రమంగా జరిగింది, అందువల్ల చాలా తక్కువ క్యాజువాలిటీస్ జరిగినాయి. ఇటువంటివన్నీ వాటికన్నిటికీ పనికి వస్తుందండి. అలాగే డెప్త్ సిటీస్లో ఉన్నాం కదా, మనకి ఇంపాక్ట్ ఉండదు. బార్డర్ సిటీస్, బార్డర్ టౌన్స్, బార్డర్ స్టేట్స్లోనే ఇంపాక్ట్ ఉంటుంది, మనకు ఉండదు అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఆ 0.5 వార్ ఏది ఉందో స్లీపర్ సెల్స్, అలాగే టెర్రరిస్ట్ గ్రూప్స్, కొన్ని బ్యాండ్ ఆర్గనైజేషన్స్ అంటే పిఎఫ్ఐ, సిమి, ఒరిజినల్ సిమి, ఇటువంటి ఆర్గనైజేషన్స్ కూడా ఏదైనా చేసే అవకాశం ఉంది. అటువంటిదప్పుడు కూడా చాలా యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది ప్రజలు. అది చూడండి. మీరు చెప్పండి. వివిరావు గారు, మీరు చెప్తున్నారు అంటే ఓన్లీ టెర్రరిస్ట్ కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ మీదే మన భారత ప్రభుత్వం కావచ్చు, ఇండియన్ ఆర్మీ దాడి చేసిందని అయితే అందరికీ తెలిసిన విషయమే. కానీ పాక్ మాత్రం ఈ భారత ఆర్మీ ఏదైతే చేసిందో ఆ దాడిలో అటు టెర్రరిస్ట్ తో పాటు అటు సివిలియన్స్ కూడా చాలా మంది గాయపడ్డారు, తీవ్ర గాయాలు అయ్యాయి. ఇది అంతా హేమైన చర్య, ఇటువంటి చర్యలు అనేది మంచిది కాదంటూ కూడా అటు ఇంటర్నేషనల్ వ్యాప్తంగా భారత్ కి చెడ్డ పేరు తెచ్చే ఒకంత ప్రయత్నం అయితే చేస్తుంది. బట్ ఎవరు నమ్మే స్థితిలో అయితే లేదు. ఈ పాక్ వక్రబుద్ధిని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికైనా మారతా ఒక సివిలియన్స్ అయితే అడ్డు పెట్టుకొని తీవ్రవాదులకు ఇంకా కాపు కాస్తూనే ఉంది. ఈ వైఖరిని మనం ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు మారే పరిస్థితుల్లో లేరని, ప్రస్తుతానికి అదే హ్యూమన్ రైట్స్ వయలేషన్ చేసాం, మనం సివిలియన్స్ టార్గెట్ చేసామని వాళ్ళు చెప్తా ఉంటారు. అంతే, ఇంకా అంతకంటే ఏం చెప్పలేం మనం. సార్, రాబోయే రోజుల్లో చూస్తే ఇవాళ మీరు చెప్పారు అటు బార్డర్ గేట్స్ లో చూస్తే అక్కడ బస్ స్టాప్ లో నిల్చున్న సామాన్య మనుషుల్ని కూడా వాళ్ళు దాడి చేశారని. ఈ నేపథ్యంలో మళ్ళీ ఏమైనా రానున్న రోజుల్లో అటు భారత ప్రభుత్వం మరొకసారి దాడికి ఏమైనా ప్రయత్నించే అవకాశం ఉందంటారా? ఉందండి. ఎల్సీలో లైన్ ఆఫ్ కంట్రోల్ మీద విపరీతంగా ఫైరింగ్ జరుగుతుంది, ఆర్టిలరీ షెల్లింగ్ జరుగుతుంది. మనం ఇప్పుడు వరకు ఆర్టిలరీ ఓపెన్ చేసిన రిపోర్ట్స్ రాలేదు, కానీ ఇవి జరిగే కొద్ది మనం కూడా ఆర్టిలరీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మన ఆర్టిలరీ రేంజ్ ఇప్పుడు చాలా పెరిగిందండి, 40 కిలోమీటర్స్ వరకు పెరిగింది. అంతకుముందు 30 కిలోమీటర్స్ వరకు ఎఫెక్టివ్గా ఉండేది, ఇప్పుడు 40 కిలోమీటర్స్ వరకు ఉండేది. కొన్ని ప్లేసుల్లో అయితే వాళ్ళ కోట్లు ఇటువంటి ప్రదేశాలు కూడా మన కంట్రోల్లోకి వస్తాయండి, ఆర్టిఫైర్ రేంజ్లోకి వస్తాయి. అలాగే మనకున్న వీటి ప్రయోగం వల్ల ఏమవుతుందంటే ఇంటెన్సిటీ, అంటే క్లాషెస్ ఇంటెన్సిటీ పెరుగుతుంది. దీనివల్ల ఫ్యూచర్లో ఎస్కలేషన్ అయ్యే అవకాశం ఉంది. కానీ రానున్న 48 అవర్స్లో పాకిస్తాన్ ఏం చేస్తుందన్న దాని మీద మెయిన్ మన ఫేజ్ 2 అంటే నెక్స్ట్ యాక్టివిటీ ఏం జరుగుతుందన్నది గవర్నమెంట్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్మ్ ఫోర్సెస్ అన్నిటికీ తయారుగా ఉండాల్సి ఉంటుంది.
చెప్పండి. అయితే 48 గంటల్లో మీరు చెప్తున్నారు పాకిస్తాన్ దాడి చేసే అవకాశం ఉంది అంటున్నారు. మరోపక్క చేయొచ్చు చేయకపోవచ్చు 48 గంటల తర్వాత